విజయ్ మావోడు అది చెప్పుకోవడానికి సిగ్గు శరం ఉందని మేము వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మీరు ఇంక భవిష్యత్తులో ఎప్పుడు అధికారంలో రారు, అతనికి అసలు సంబంధం స్వారూప్యత లేదని మేము భావిస్తున్నామండి. తమిళనాడులో విజయ్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలు చేస్తున్నాయి. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్గం అయితే కనుక హద్దు పొద్దు లేని సంబరాలు, బాణసంచా కాల్పులు. ఎలా చూడాలంటారు ఇదంతా? వీళ్ళ వ్యవహారం, వైసీపీ వ్యవహారం ఎలా ఉందంటేనండి, పక్కింటోళ్ళు పెళ్లి చేసుకొని కాపురం చేసి బిడ్డను కంటే ఆ బిడ్డను తీసుకొచ్చి వీళ్ళు నా వల్లే పుట్టాడు అని చెప్పిన సందంగా ఉందండి వైసీపీ శ్రేణులు. ఆ విజయ్ గారు సినిమాలు మానేసి 2 సంవత్సరాల నుంచి నానా పాటలు పడి జనాల్లో తిరిగి తొక్కిసలాట్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొని అయినా కానీ పడిలేసిన కెరటం లాగా లేచి అతను ప్రజల్లోకి వెళ్ళి మమేకం అయ్యి, గతంలో ఎన్టీ రామారావు గారు 9 నెలల్లో పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి ఎలా అయ్యారో అలానే విజయ్ కూడా 2 సంవత్సరాల్లో ప్రజల్లో బాగా తిరిగి మమేకం అయ్యి కష్టపడి వాళ్ళు విజయం సాధిస్తే అదేదో జగన్ రెడ్డి సాధించిన విజయం లాగా వీళ్ళు భావిస్తాం. మామూలు ప్రజలు నవ్వుకుంటున్నారండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా వ్యవహారాలు చూసి. ఇది అసలు వీళ్ళకి ఏం సంబంధం, మామూలు విజయ్కి వైసీపీ శ్రేణులకి ఏం సంబంధం? మామూలుగా వాళ్ళు ఏంటంటే ఒక మామూలు వివాహంలో ఇద్దరు కలుసుకున్నారు అంతే తప్ప వీళ్ళకి అసలు వాళ్ళ విధానాలు వేరు, వీళ్ళ విధానాలు వేరు. అసలు విజయ్ ఎక్కడ, జగన్ ఎక్కడ? అతను సినిమాలు త్యాగం చేసి కోట్ల రూపాయలు వదులుకొని ప్రజల కోసం వచ్చి పార్టీ పెట్టి ప్రజలు మెప్పించి అన్ని సీట్లు సాధించగలిగాడు. ఇతనేందంటే జగన్ మామూలుగా వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షల కోట్లు సంపాదించి అక్రమ కేసులు అక్రమంగా సంపాదించి అనేక సిబిఐ ఈడీ కేసులను పెట్టించుకొని అతను ఆ డబ్బులతో ముఖ్యమంత్రి అయ్యి ప్రజలను నాశనం చేసి 5 ఏళ్ళు. ఇప్పుడేదో పక్కన వాళ్ళు అతను విజయం సాధిస్తే మా బిడ్డలాగా వీళ్ళు ఇలా చెప్పుకోవడం చాలా హాస్యాస్పదం. మేము ఇది హాస్యాస్పదంగా భావిస్తున్నామండి. లేదు, జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవటం వల్లే గెలిచాడు అంటున్నారు కదండి. ఇప్పుడు ఆ మాట విజయ్ గారి కానీ వాళ్ళు దమ్ముంటే వాళ్ళు మామూలు విజయ్ వాళ్ళ పార్టీని టీవీకే అధికార ప్రతినిధులు కనుక్కోవాలంటే మేము మామూలుగా మీడియా వాళ్ళు కూడా వాళ్ళని ఈ ప్రశ్న అడగాలని మేము భావిస్తున్నాం. మామూలుగా వైసీపీ వల్లే మీరు గెలిచారా అని చెప్పి వీళ్ళు చెప్పుకోవడానికైనా సిగ్గు శరం ఉండాలంటే వాళ్ళకి అంతే కెపాసిటీ ఉంటేనే ఏపీలో ఇది మామూలుగా మళ్ళీ 2వ సారి గెలిచి అంత ముందుకన్నా ఎక్కువ సీట్లు సాధించాలి. కానీ వీళ్ళ అసలు నిజస్వరూపం తెలుసుకొని ప్రజలు 151 నుంచి 11 కూర్చోబెట్టారండి. అయినా సిగ్గు శరం లేకుండా ఈ విధంగా మామూలుగా గోబుల్ ప్రసారం చేసుకొని సునకానందం పొందుతున్నారండి వైసీపీ వాళ్ళు. అంటే ఇక్కడ కాదు, జగన్మోహన్ రెడ్డి ధరించిన బట్టలు లాంటివి ధరించి అలాగే ఆయన ప్రవర్తించడం వల్ల ర్యాంప్ వాకులు కూడా జగన్మోహన్ రెడ్డిని చూసే ఇన్స్పిరేషన్ చెందాడు అనే మాట అంటున్నారు కదా. ఇప్పుడు ర్యాంప్ వాక్లు అనేది చాలా కామన్ అయిపోయినాయండి. అక్కడ పశ్చిమ బెంగాల్ మమతా గారు చేశారు, అస్సాంలో విష్ణు శర్మ గారు చేశారు. ఇది కామన్ అండి. అది మామూలు ప్రచార వ్యూహంలో అదొక భాగం అండి. దీనికి ఏం సంబంధం? ఇప్పుడు అతను సినిమా స్టార్ కాబట్టి ఆయనకు నచ్చిన బట్టలు రకరకాలు వేసుకుంటారు ప్రజలకు నచ్చే విధంగా. దానికి జగన్కి అసలు బట్టల అసలు ప్రజలు బట్టలు చూసి ఓట్లేస్తారా, వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు చూసి అతన్ని నమ్మి ఓట్లేస్తారని మేము వైసీపీ పార్టీని మామూలుగా ప్రశ్నిస్తున్నామండి. అతను అనేక విధానాలు మామూలుగా 8 గ్రాముల బంగారం పథకం పెట్టాడు. కొన్ని ఉచిత పథకాలు మంచి పథకాలు ప్రవేశపెట్టడం వల్ల అతను అంత ఘన విజయం సాధించాడంటే ప్రభుత్వం పట్ల కూడా వ్యతిరేకత ఉంది తమిళనాడులో స్టాలిన్ పట్ల. అవన్నీ ఒకటయ్యి అతను ఇంత ఘన విజయం సాధించినండి. దీనికి అసలు నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందండి. జగన్కిను ఈ విజయ్ గారికి అసలు నక్కకి నాగలో అతను స్వతహా వచ్చాడు. ఇతనేమో వాళ్ళ నాన్నగారిని అడ్డంగా పెట్టుకొని 100,000 కోట్ల రూపాయలు సంపాదించి ఆ నిధులని అక్రమంగా జనాలందరూ పంచి మాయమాటలు చెప్పి ఇతను ముఖ్యమంత్రి అయ్యాడండి. ఇతనికి అసలు సంబంధం స్వారూప్యత లేదని మేము భావిస్తున్నామండి. మరీ ముఖ్యంగా చూస్తే అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు అయితే కనుక మరీ శృతిమించిపోతున్నాయి. అక్కడ స్టాలిన్ ఓడిపోయారు, ఇక్కడ చంద్రబాబు ఓడిపోతాడు, రేపు జరగబోయేది ఇదే రాసి పెట్టుకోండి అంటూ అయితే కనుక సవాల్ చేసే పరిస్థితి వచ్చింది కదా. మరి అంబటి రాంబాబు మొన్న నిరాహార దీక్ష చేశాడండి. ఈసారి పొట్టి శ్రీరాములు గారి లాగా, గౌరవనీయులు పొట్టి శ్రీరాములు లాగా ఇతను మరణం సంభవించిన దాకా నిరాహార దీక్ష వైసీపీ లేవదండి. ఈ వాళ్ళ నిజస్వరూపము, వాళ్ళు పెట్టే హింస అంతా ప్రజలు చూశారండి. ఇంకా వాళ్ళ భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు అంబటి రాంబాబు పగటి కళలు మానుకొని ఈ మామూలుగా ప్రజల్లోకి వెళ్ళి మమేకమై పార్టీని గెలవాలి. కానీ ఇలాగా ప్రచారాలు, గోబిల్ ప్రచారాలు చేయడం వల్ల ప్రజలు గెలవరు. ఇప్పుడు మామూలుగా
అస్సాంలో కూడా 2సారి ప్రభుత్వం వచ్చిందండి. గుజరాత్ లో అనేక సార్లు ఒకటే ప్రభుత్వాలు వచ్చినాయి. ఒరిస్సాలో కూడా అనేక సార్లు ప్రభుత్వాలు వచ్చినాయి. ప్రజలు మెప్పించి వాళ్ళని ఒప్పిస్తే ఎన్నిసార్లైనా వాళ్ళని ప్రజారంజకంగా పాలిస్తే ప్రజలు ఎన్నిసార్లు అయినా అవకాశం ఇస్తారండి. నీలాగా క్రూరంగా ఆస్తులు దోచుకొని రైతులను పట్టించుకోకుండా ఈ మామూలుగా అనేక స్కీములు చేసి, మద్యం స్కాము ఇలాంటి స్కాములన్నీ చేసి, ఇసుక స్కాము ఇలాంటి అనేక స్కాములు చేసి మీరు ప్రజల్ని వంచిచ్చారండి. మీరు భవిష్యత్తులో ఈ స్కాములు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. మీరు చేసిన స్కాములు ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకున్నారు, ప్రజల ప్రాణాలతో ఆటలాడుకున్నారు మీరు. కాబట్టి మీరు ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు అధికారంలో రారు. కనీసం మీరు ఈసారి 2029లో కనీసం ప్రతిపక్షానికైనా మీరు అందుకోవాలని మేము కోరుకుంటున్నామండి. ఇప్పుడు మీరేం ప్రతిపక్షానికి అందుకోవాలని కోరుకుంటున్నారు. ప్రతిపక్షం కాదు, ప్రధాన పక్షం మాదే అవుతుంది. మీరు పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేక పార్టీతో పొత్తులు పెట్టుకొని గెలుస్తున్నారు. అక్కడ విజయ్ ఒంటరిగా గెలిచాడని చెప్పి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు పొత్తులు పెట్టుకోవటం రాజ్యాంగ విరుద్ధం కాదండి. అది రాజ్యాంగబద్ధంగానే జరిగేది ఏదైనా. అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడు రెడ్డి కాంగ్రెస్ అని పెట్టి మామూలుగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని రాజకీయాలు చేశాడండి. పొత్తు పెట్టుకోవటం ఎక్కడ తప్పు కాదని మేము భావిస్తున్నామండి. పొత్తు ఎలక్షన్ ముందే పెట్టుకున్నారు. నువ్వేం చేశావు? గెలిచిన తర్వాత నీ మామూలుగా నీ కేసులు, ఈ స్కాములు అన్ని బయటపడతాయని చెప్పి అనధికారికంగా అప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని విజయసాయి రెడ్డితో నువ్వు చేసిన రాజకీయం ప్రజలందరికీ, ఢిల్లీలో నువ్వు చేసిన రాజకీయం ప్రజలందరికీ తెలుసండి. నువ్వు కప్పం కట్టి ఎలా తప్పించుకున్నావు కేసుల నుంచి, నువ్వు లోపాయికారి ఒప్పందము ఎలా చేసావో ప్రజలందరూ గమనించారు. కాబట్టి నిన్ను ప్రజలందరికీ తెలియజేసి అందరిని ఒప్పించి వీళ్ళు పోటీ చేసి గెలిచారండి. కూటమి ప్రభుత్వం బీజేపీ, జనసేన, టీడీపీ. ఇప్పుడు నీలాగా అనైతిక పొత్తు అయితే టీడీపీ పెట్టుకోలేదు. ఏదైనా ప్రభుత్వం టీడీపీ పార్టీ కానీ చెప్పే ప్రజలకి ముందే చెప్పి వాళ్ళని ఒప్పించి పోటీలో పాల్గొంటారు. కానీ నీలాగా దొంగలలాగా మామూలుగా ఇప్పటికైనా మీరు అనైతిక పొత్తు పెట్టుకొని బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. మీకు వాళ్ళకి ఏ పొత్తు లేకపోయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఏ మామూలు బిల్లు పెట్టినా కానీ వాళ్ళు అడగకముందే మీరే వెళ్ళి సపోర్ట్ చేసి వాళ్ళకి బిల్లు మామూలు బలపరుస్తూ వాళ్ళకి ఓటేసి వస్తున్నారు. ఈ విషయం కూడా ప్రజలందరూ గమనించారు. ఎన్ఆర్ఎస్ బిల్లు కూడా మీరు ముస్లింలు వంచి అక్కడేమో వాళ్ళకి బీజేపీ వాళ్ళకి జై కొట్టి ఇక్కడేమో మేము సపోర్ట్ చేయట్లేదు బయట వచ్చి అనేక అబద్ధాలు చెప్పడం వల్లే మిమ్మల్ని ముస్లింలు కూడా ఆశ్రయించుకునే పరిస్థితి వచ్చిందని మేము తెలియజేస్తున్నాం అండి. ఫైనల్ గా ఒక ప్రశ్న, అసలుకి విజయ్ని వీళ్ళు అభినందించాల్సింది పోయి మేవల్లే గెలిచాడు అని చెప్పడానికి గల కారణం తమిళనాడులో, కర్ణాటకలో ఉన్న ఆస్తులు కాపాడుకోవడానికేనా? అవునండి. ఇప్పుడు జగన్ రెడ్డి తమిళనాడులో కూడా విపరీతంగా ఆస్తులు కొన్నాడండి. చెన్నై అటు ఊటీ తదితర ప్రాంతాల్లో విపరీతంగా ఆస్తులు కొన్నాడు జగన్. వాటిలన్నింటినీ రక్షించుకోవడానికి ఇప్పుడు విజయ్కి జై కొడుతున్నారండి. వీళ్ళు అధికారం చెన్నైలో ఎవరుంటే వాళ్ళు పంచం చేరతారండి. వీళ్ళు మొన్నటిదాకా స్టాలిన్ నా మిత్రుడు అది ఇది అని చెప్పి ఫోటోలు దిగి ఇప్పుడు జగన్ రెడ్డి ప్రచారానికి అతను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కూడా స్టాలిన్ ని పిలిచాడండి. అటు పక్క కేసీఆర్ ని పిలిచాడు, ఇటు పక్క స్టాలిన్ ని పిలిచాడు. ఈ ప్రజలందరూ స్వచ్ఛంద బహిరంగంగా చూసిన రహస్యం బహిరంగ చూశారండి. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇప్పుడు పక్కన విజయ్ గెలవగానే స్టాలిన్ కి మాకు సంబంధం లేదు, విజయ్ మావుడు అది చెప్పడానికి సిగ్గు శరం ఉందని మేము వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.